హాయ్ ఆల్. చాలామంది ఫంక్షన్స్కి అలానే పూజలకి రెడీ అవ్వాలి అంటే అప్పటికప్పుడు చాలా ఫాస్ట్గా ఫౌండేషన్స్, కన్సీలర్స్, మేకప్ పౌడర్స్, అలానే షేడ్స్, లిప్స్టిక్స్ ఇలాంటివన్నీ అరేంజ్ చేసుకొని అప్లై చేసుకొని చేయాలంటే టైం చాలా పడుతుంది. అలా కాకుండా చాలా లైట్గా డైలీ యూజ్ చేసే క్రీమ్స్ తోటి ఈజీగా మనం ఎలా రెడీ అవ్వచ్చో చూపించాలి అని అనుకుంటున్నాను అనమాట ఈరోజు వీడియోలో. సో ఏంటంటే అందరికీ ఐడియా ఉండే ఉంటుంది, మీకు సంబంధించి బీబీ క్రీమ్స్, సీసీ క్రీమ్స్ గురించి మీకు నాలెడ్జ్ ఉండే ఉంటుంది. అలా లేని వాళ్ళకి నేను చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు నా చేతిలో ఉన్నది వచ్చేసి పాండ్స్ బీబీ క్రీమ్. దీన్ని బ్లెమిష్ బామ్ అని అంటారు, బ్యూటీ బామ్ అని కూడా అంటారనమాట. దీని మీనింగ్ బీబీ అంటే దాని మీనింగ్ అదనమాట. అలా కాకుండా లాక్మే కంపెనీలో సీసీ క్రీమ్ దొరుకుతుంది. సీసీ అంటే ఫుల్ కవరేజ్ ఉంటుంది, ఇదేమో లైట్ కవరేజ్ ఉంటుంది. అండ్ మాయిశ్చరైజర్స్, సన్ స్క్రీన్ లోషన్స్ అప్లై చేసే పని లేకుండా డైరెక్ట్గా ఇది అప్లై చేస్తే లుక్ ఎలా ఉంటుంది అనేది మీకు ఇప్పుడు వీడియోలో చేసి అయితే చూపిస్తానన్నమాట. సో మీరు ఫస్ట్ స్నానం చేసి రాగానే కూడా వెంటనే ఇలా ఉంటుందన్నమాట. చూడండి మీకు. సో ఇలా లైట్ వైట్ క్రీమ్ కలర్ కాకుండా బిస్కెట్ కలర్లో ఉంటుందన్నమాట ఈ క్రీమ్ అనేది. స్కిన్ గురించి అంటే మీకు చాలా డెప్త్గా వెళ్ళాలండి, ఏ స్కిన్కి ఏ బామ్ సూట్ అవుతుంది, ఎలా సూట్ అవుతుంది అనేది. సో దీన్ని నేను ఈవెన్గా అప్లై చేసుకుంటున్నాను స్కిన్కి. సీసీ క్రీమ్ అయితేనేమో కలర్ కరెక్టర్ లాగా యూజ్ అవుతుందన్నమాట. ఏంటంటే మన స్కిన్కి పిగ్మెంటేషన్ ఉన్నా, అలానే పింపుల్ మార్క్స్ ఉన్నా, బ్లాక్ ఉన్నా, ఇలా ఏది ఉన్నా కానీ మనకి ఈజీగా కరెక్ట్ చేసేస్తుంది సీసీ క్రీమ్ అయితే. బ్లెమిషింగ్ బామ్ అంటే బేబీ క్రీమ్ వచ్చేసి ఇదేంటంటే మీకు ఫౌండేషన్ లుక్ లాగా చాలా తక్కువ క్వాంటిటీలోనే ఫౌండేషన్ లుక్ లాగా అయితే తీసుకొస్తుంది అనమాట. చూడండి ఇప్పుడు స్కిన్ అనేది కొంచెం షైనింగ్ అయితే అయింది కదా. స్కిన్ అనేది కాస్త షైనింగ్ అయితే అయింది కదా. సో దాని తర్వాత నేను ఏం యూజ్ చేస్తున్నానంటే ఆయిల్ కంట్రోల్. చాలామందికి ఫేస్ మీద మనం బయటకు వెళ్ళామంటే స్వెట్టింగ్ వస్తూ ఉంటుంది, అలానే ఆయిల్ బాగా వస్తూ ఉంటుంది అన్నమాట. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇలా దీంట్లోనే పఫ్ అనేది వస్తుంది. సో ఇలా కొంచెం తీసుకొని వేసుకున్నామంటే మీకు ఈజీగా స్వెట్ అనేది కంట్రోల్ అవుతుంది అన్నమాట. చూడండి చాలా సింపుల్గా ప్యాచెస్ ఏం లేకుండా మీకు నీట్గా వచ్చేస్తుంది అనమాట. సో నేను చాలా లైట్గా లిప్ బామ్ అనేది యూజ్ చేస్తున్నాను, లిప్స్టిక్ అనేది యూజ్ చేయట్లేదు. మీరు లిప్ బామ్ కావాలి అనుకుంటే లిప్ బామ్ యూజ్ చేయండి, అండ్ లిప్స్టిక్ కావాలి అనుకుంటే లిప్స్టిక్కే యూజ్ చేయండి. సో చూడండి చాలా తక్కువగా, మీకేమో ఐ షేడ్స్, చీక్ షేడ్స్ అలా కావాలి అనుకుంటే మీరు అలా కూడా యూజ్ చేయొచ్చు.
అలా అవసరం లేదు అనుకుంటే సింపుల్ అండి. బీబీ క్రీమ్ అప్లై చేసిన తర్వాత మీ దగ్గర ఉన్న ఏదన్నా కాంపాక్ట్ పౌడర్ ఉంటే కాంపాక్ట్ పౌడర్ యూజ్ చేయండి. లేదా మీరు జనరల్గా ఇళ్లలో యూజ్ చేసుకునే పౌడర్స్ ఏదైనా సరే యూజ్ చేసుకోవచ్చు. అలా యూజ్ చేసిన తర్వాత లైట్గా లిప్ బామ్, ఇంతకు మించి ఏం అవసరం లేదు. మీరు కాజల్ కావాలంటే కాజల్ పెట్టుకోండి, ఐలైనర్ కావాలంటే ఐలైనర్ పెట్టుకోండి. సో ఎలా అయినా మీరు రెడీ అవ్వండి. చాలా 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 సింపుల్ వేలో మనం డైలీ యూజ్ చేసే వాటిల్లో ఇది యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. లుక్ బాగుంటుంది అండ్ చాలా సేపటి దాకా స్వెట్ కంట్రోల్ చేస్తుంది, ఆయిలీనెస్ కంట్రోల్ చేస్తుంది. మనం వాడింది ఏంటంటే ఇదనమాట, ఈ కంపెనీలో ఆయిల్ కంట్రోల్ అనమాట. సో దీంట్లో కూడా 2 షేడ్స్ అనేవి వస్తాయి. ఇది 1 షేడ్, సో ఇక్కడ ఇది 2nd షేడ్ అనమాట. ఈ 2 షేడ్స్ మీకు స్కిన్ కలర్ని బట్టి మీరు ఏ షేడ్ కావాలో ఆ షేడ్ అనేది మీరు అప్లై చేసుకోవచ్చు. చక్కగా ఈజీగా ఇంట్లో జస్ట్ 5 మినిట్స్లో మీరు మేకప్ వేస్తే ఎలా అయితే లుక్ వస్తుందో అలా రెడీ అవ్వచ్చు అనమాట. బట్ ఇందులో కూడా కొన్ని మీకు ఏమన్నా డౌట్స్ అనిపిస్తే నాకు పర్సనల్గా అయితే చెయ్యండి, కామెంట్ అనేది చెయ్యండి. ఏంటంటే చాలామందికి స్కిన్ అనేది రకరకాలుగా ఉంటుంది. ఆయిల్ ఉంటుంది, డ్రై ఉంటుంది, మీడియం ఉంటుంది, అలానే సెన్సిటివ్ ఉంటుంది, ఇంకా కాంబినేషన్ స్కిన్ ఉంటుంది. ఇలా రకరకాలు అయితే ఉంటాయన్నమాట. సో వాళ్ళకి అన్నీ సెట్ అవుతాయా అంటే సెట్ అవ్వవు, కొన్ని మాత్రమే సెట్ అవుతాయి. అవి నేను పర్సనల్గా ప్రతి టాపిక్ మీద చెప్పుకుంటూ పోతే మాత్రం చాలా టైం అయితే పడుతుంది. సో అంత టైం మనం చేయలేం కాబట్టి నేను చాలా తక్కువ టైంలోనే మీకు కొన్ని టిప్స్ అనేవి చెప్తూ ఉంటాను. అవి ఇన్స్టాగ్రామ్లో చెప్తాను అండ్ వాట్సాప్ వీడియోస్లో చెప్తూ ఉంటాను, అంటే స్టేటస్లో చెప్తూ ఉంటాను. అండ్ ఇన్స్టాగ్రామ్లో అయితే కంప్లీట్ ఫుల్గా నాలెడ్జ్ ఇవ్వడానికి అయితే చాలా వరకు ట్రై చేస్తూ ఉంటాను. చూస్తూ ఉండండి. అండ్ ఇది మీరు చూస్తూ ఉండడమే కాకుండా మీరు ఇంకొక 10 మందికి షేర్ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే నాకు కొంచెం బెనిఫిట్ అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇంత కష్టపడి వీడియోస్ తీస్తున్నాం కాబట్టి. సో వాళ్ళు కూడా మన వీడియోస్ నచ్చి ఫాలో అవ్వడానికి ట్రై చేస్తారు కాబట్టి నేను ఇంతగానం చెప్తున్నాను అనమాట మీ అందరికైతే. సో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఫాలో అవ్వండి తప్పకుండా.